అక్కడ రాణించానో ఏం చేశానో నాకైతే తెలియదు కానండి. ఒకటైతే నేను నాలా ఉండడానికి నేను ప్రయత్నించాను మ్యాక్సిమం. అది బయటకొచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్‌కి పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్‌కి అంటే నన్ను ఎక్కువ ఆడియన్స్ అందరూ కూడా నెగెటివ్ క్యారెక్టర్స్‌లో చూడడానికి ఇష్టపడ్డారు. ఎస్పెషల్లీ ఇన్ టీవీస్. నేను చేసిన నాకు బాగా పేరొచ్చిన క్యారెక్టర్స్ కూడా నెగెటివ్ క్యారెక్టర్స్ చేశాను. ఆడియన్స్‌కి ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ ఉండిపోయింది. నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ అని. నేనేంటో వాళ్ళకి పూర్తిగా తెలీదు. సో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత నాకేమైందంటే నేను ఎవరిది ఎక్కడ ఎవరి వల్లనో నా గేమ్ పాడైంది లేదంటే ఎవరి వల్లనో నేను వెనకబడిపోయానని చెప్పి నేను ఆ రీజన్స్ నేను చెప్పదలుచుకోలేదు. నేను అవసరమైన చోట నేను స్ట్రాటజీ ప్లే చేయలేకపోయాను నేను అవసరమైన చోట మైండ్ గేమ్స్ ఆడలేకపోయాను. అది నేను ఒప్పుకోవాలి. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ 6th వీక్ ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నాకు టైం కూడా లేదు. నేను ఏం జరిగిపోయిందని ఎపిసోడ్స్ చూసి ఎవరేం ఆడుతున్నారని గేమ్ చూడడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది నాకున్న వర్క్స్ వల్ల. మళ్ళీ ఇమ్మీడియట్ రీఎంట్రీ అప్పుడు వెళ్దాం వద్దాం ఆలోచనలో ఉన్నాను. కానీ ఎవరైతే అప్పటికే 6 వీక్స్ వరకు ఒక ఫ్యాన్ బేస్ అయితే వచ్చేసిందో నేను ఆడిన గేమ్ తీసి పక్కన పెడితే ఏదైతే మరి కొంతమందికి నచ్చడం వలన ఏంటో కొంతమంది అయితే తిరిగి రీఎంట్రీ కావాలని చెప్పి చాలా మంది మెసేజ్ చేయడం వల్ల దీనివల్ల సరే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. ప్లస్ ఇంకొకటి ఎక్కడో ఏదో మిస్ అయింది గేమ్లో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే వెళ్దాం అని చెప్పి ఒక ఆలోచన అయితే క్రియేట్ అవ్వడానికి కారణం అందరూ వెళ్తే బాగుందని చెప్పి అన్న ఒకటి నా వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో నా సర్కిల్లో వాళ్ళందరూ కూడా వెళ్ళని ప్రోత్సహించడం వలన మళ్ళీ రీఎంట్రీ తీసుకోవడం జరిగింది. రీఎంట్రీ తీసుకుని వెళ్ళిన తర్వాత గేమ్ చేంజ్ చేయగలిగాను, కొంచెం ఆడే విధానం మార్చుకోగలిగాను. కానీ ఏదైతే మన లోపల ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ హౌస్ అయినా మన రియల్ లైఫ్ అయినా ఏదైనా సరే షూటింగ్ అయినా నైట్ పడుకునేటప్పుడు బర్నీ లోపల ఇంకో బర్నీ ఉంటాడు, ఆడికి సమాధానం చెప్పుకోవాలి నేను చేసింది కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకుంటే. అది ఎప్పుడు కూడా నేను హౌస్ లో అరే ఇలా ఎందుకు చేసేసాను చెప్పి నేను ఎక్కడ ఆలోచన అంతలా బాధపడిపోయి సఫర్ అయిపోయింది అక్కడ లేదు. బట్ ఎవరైతే నా మీద ఎఫెక్షన్ చూపించారో వాళ్ళకి వాళ్ళు 10% చూపిస్తే నేను 100% నేను వాళ్ళకి ఎఫెక్షన్ ఇవ్వగలిగాను. అంటే ఆ శ్రీజ విషయంలోనే కొంచెం నేను గిల్ట్ అనేది బాధపడ్డాను. ఎందుకంటే తనని అనవసరంగా ఆ టైంలో నాకు అంటే గేమ్ పరంగా కానీ తన్ని తోయడం అనేది నాకు ఎప్పటికీ నచ్చలేదు. నేను హౌస్ లోంచి సారీ చెప్పాను. ఒక్క విషయంలోనే నేను బాధపడ్డాను తప్ప మిగిలిన ఏ విషయాల్లో కూడా నేను ఇక్కడ ఇది తప్పు జరిగింది నా వల్ల అని చెప్పి నేను ఎక్కడ రియలైజ్ అవ్వలేదు. బట్ ఏంటంటే నిజంగా అంటే కొన్ని బాండ్స్ అన్ని కొన్ని చాలా చాలా క్యూట్. నేను నిజంగా ఎంజాయ్ చేశాను. ఏదైతే నన్ను నోరారా కొన్ని బంధాలతో పిలిచారో వాళ్ళతో నేను నిజంగా జెన్యున్ గా ట్రావెల్ అయ్యాను. మనస్ఫూర్తిగా వాళ్ళకి అవసరమైనప్పుడు నిలబడ్డాను, వాళ్ళకి అవసరమైనప్పుడు నిలబడ్డాను, జెన్యున్ గా వాళ్ళకి అవసరమైనప్పుడు సాయం చేశాను. నిజంగానే అంటే ఏదైతే నేను ఇంటి నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏవైతే కొన్ని మిస్ అవుతానో వాళ్ళ నుంచి నేను అదైతే పొందాను. మీరు అనుకుంటున్నట్టు మీ సైడ్ నుండి మేబీ మీరు పాజిటివ్ ఉన్నారు కాబట్టి మీకు అటువైపు నుండి వచ్చిన వైబ్స్ అన్ని పాజిటివ్ అనిపించాయి. మేబీ వాళ్ళు కూడా గేమ్ ఆడుతూ ఉండొచ్చేమో. హౌ డూ యూ రీకలెక్ట్ ఇట్? అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుండొచ్చు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అట్లీస్ట్ ఆ లోపల